ఉన్నటువంటి వారందరూ కూడా తెచ్చుకొని ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ ప్రార్థన కార్యక్రమానికి స్తోత్రాలు. జూమ్ కార్యక్రమంలో నా ప్రభాని బిడ్డలు నా తండ్రి 3 గంటల నుంచి ప్రార్థనలో ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి మాట ప్రతి బిడ్డ చేసే ప్రార్థన ప్రభాని సమూహానికి చేర్చుకున్న తండ్రి స్తోత్రాలు నెరవేర్చేసయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి పాటల్లో కూడా నా ప్రభా మీరు నా తండ్రి మహిమపరచబడిన నీ ప్రేమక స్తోత్రాలు. పాడిన ప్రతి పాటలో ప్రతి మాట కూడా ప్రభా నా తండ్రి అయ్యా నీ గురించి అనేక అద్భుతకరమైనటువంటి విషయాలతోటి నా ప్రభా నీ బిడ్డలు అనేక మంది నీ ఆత్మతోటి నింపబడి రాయించినటువంటి ఈ పాటలు పాడిన బిడ్డలకై స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించి కాపాడండి ప్రభా నీ స్తోత్రాలయ్యా. విశ్వాస ప్రమాణం నా ప్రభా చెప్పించిన నీ ప్రేమక స్తోత్రాలు. తండ్రి భూమి ఆకాశాలు సృష్టించినటువంటి సృష్టికర్తవి మా కోసం ప్రాణం పెట్టు పరిశుద్ధాత్మతోటి నింపి ఇచ్చిన ప్రభా అనేక మంది నీ బిడ్డలతో నా ప్రభా మీరు వాడుకుంటున్నారు ప్రభా. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు ప్రభా మాతో మాట్లాడటానికి ముచ్చటించడానికి మా జీవితాలు మా బ్రతుకులు ప్రభా నీలో నా తండ్రి అయ్యా నిరాకరితోటి వచ్చేంత వరకు నమ్మకస్తులుగా నీ రూపం కలిగి నీ స్వరూపం కలిగి జీవించే జీవితం బ్రతుకు మా అందరికీ నేర్పించడానికి ఇష్టమైన యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి అయ్యా రోజుకొక సేవకుల ద్వారా నా ప్రభా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మాతో మాట్లాడుతున్నాను నీ ప్రేమకి స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా నా తండ్రి అయ్యా ఈ దినము నా ప్రభా నీ సేవకులను నిలబెట్టుకొని మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ ఆత్మతోటి నింపించి మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి ఎన్న ప్రతి విషయం కూడా ప్రభు హృదయంలో ముద్రించండి భద్రపరచండి ప్రభా. అనేక విషయాలతోటి ప్రభా హెచ్చరిస్తూ ప్రభా ఏ రీతిగా జీవించాలి బ్రతకాలని ప్రభా. ఈ కూడికలో నా తండ్రి ఈ యొక్క క్రమంలో ప్రభా మా ఊర్లు మా ప్రాంతాలు వేరైనప్పటికీ ప్రభా తండ్రి అయ్యా మా తల్లిదండ్రులు వేరైనా కూడా ప్రభా ఒకే రక్తం చేత ప్రభా నా తండ్రి మమ్మల్ని కడిగి నా ప్రభా ఒక తండ్రిగా మా అందరికి ఉండి ప్రభా నా తండ్రి అయ్యా బిడ్డల్ని ఏ రీతిగా ఈ లోకంలో తండ్రి పాపంతో పుట్టి పెరిగినటువంటి మా జీవితాలు బ్రతికే లోకంలో ఉండ తల్లిదండ్రులు ప్రభా తండ్రి అయ్యా ప్రేమను చూపిస్తారు కానీ వారి ప్రేమ ఏ పాటిది ప్రభా. శాశ్వతంగా ఉన్నటువంటి నీ ప్రేమతోటి మమ్మల్ని కట్టబడి ఈ రీతిగా మమ్మల్ని నీ రక్తం చేత కొని నీలో జీవింప చేసి వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రభు మాతో నేర్పించాలని నా ప్రభా మీరు ఉద్దేశించిన ఉద్దేశాలకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ దాసులు నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నీ గాయపడిన స్థానికి అప్పు చేస్తున్నాం ప్రభా. ఈ పరిచర్యలో పనిచేస్తున్నటువంటి ప్రభా నా తండ్రి స్వరూపుని నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా ఝాన్సీ అమ్మని ప్రభా నా తండ్రి బాబీ రత్నాకర్ని నా ప్రభా ఇంకా మంది నా ప్రభా సుధాకర్ని నా ప్రభా ఇంకా చాలా మంది బిడ్డలు నా ప్రభా నా తండ్రి అయ్యా అందరి కొరకు నా ప్రభా యొక్క కోరిక కార్యక్రమంలో నా ప్రభా తండ్రి పని చేయొచ్చు అందరిని కూడా సమకూర్చి నా ప్రభా నా తండ్రి అయ్యా నీ బిడ్డలు నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభు పని చేయుచున్నటువంటి గొప్ప కార్యక్రమానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభా జాన్సన్ బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి అనేక మంది బిడ్డలు నా ప్రభా ఇంతవరకు నా తండ్రి ప్రార్థనలో ఉండి ప్రభా ప్రార్థించారు. ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ నీ దాసుని ప్రభా నా తండ్రి వాక్యం ఇచ్చే నీ దాసుని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ఆత్మతోటి నింపి బలపరచమని మనవి చేసుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా నీ గాయపడిన హస్తానికి నీ కుమారుని అప్పచెప్పుకుంటూ ప్రభా అయా యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసి అతి త్వరలో మేఘారూఢుడై రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అన్నయ్య ప్లీజ్ బాగా. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా డాక్టర్ విమలారెడ్డి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ సాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారిని పరిచయం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మనకి ఈ మంత్ డేట్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి సిస్టర్ గారు. మరి వారి గురించి క్లుప్త పరిచయం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి స్వంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను
విమలారెడ్డి గారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను పొందుకున్నారు. ఇటీవల పిహెచ్డి కూడా వారు ముగించి దేవునికి మరి ఎంతగానో మహిమ స్తుతిస్తున్నాను వారి గురించి. మరి ఈ యొక్క సమయంలో కూడా వారు పిహెచ్డి ముగించడం చాలా గొప్ప విషయం. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI-కు చైర్పర్సన్గా మరియు హగా ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా మరి మనందరికీ తెలిసిన విధంగా మన ప్రియులు దివంగత ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సహోదరి విమలారెడ్డి అమ్మ గారు. అంతేకాకుండా మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేనత్త గారు, అంతేకాకుండా వారికి ఆత్మీయ తల్లి గారికి కూడా మరి ఎంత గొప్ప భాగ్యం మనకి. మరి ఇలాంటి కుటుంబంలో నుంచి దేవునికి సేవకు సమర్పించుకున్న మరి రాజకీయ కుటుంబం, దేవుడు హెచ్చించిన కుటుంబం. అంతేకాకుండా ఆవిడ మరి మేడం ఆ సహోదరి గారు దేవుని యేసు ప్రభువుని వ్యక్తిగతంగా మనకు అనేక సార్లు మన కళ్ళారా చూపించారు వారి సందేశాల ద్వారా. మరి ఈ మాటలతోటి నేను వారికి సమయం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బాబీ. చాలా సంతోషం తిరిగి మీ మధ్యకి రావడానికి. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభువా, మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈరోజు ఏం మాట్లాడబోతున్నానో అదంతా మీ చిత్తమై ఉండాలి. మీరు నన్ను ఒక స్వరంగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన టాపిక్ విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాం. ఇది అందరికీ తెలిసిన విషయమే అని అనుకోవద్దండి, ఎందుకంటే విశ్వాసులందరికీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎన్నోసార్లు విని ఉంటారు, కానీ మరలా జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేం లేదు. విశ్వాసం అనే దానికి హెబ్రీ పత్రికాకారుడు ఇచ్చిన గొప్ప డెఫినిషన్ మనం ఒకసారి చూసుకుందాం. విశ్వాసం అనున్నది హెబ్రీ పత్రిక 11:1 ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ అంటే ఎప్పుడో జరుగుతుంది అనే ఆశ. మరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే ఆల్రెడీ జరుగుతుంది తప్పనిసరిగా అనే నిశ్చయత, అది విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువనై ఉన్నది అంటే ఇంకా మనకి ఏమీ జరగకముందే జరుగుతుంది అనే విశ్వాసం. ఇది చాలా గొప్ప విషయం. మనకి జరుగుతున్నదే, ఎదురుగా కనపడుతున్నదే కొన్నిసార్లు విశ్వసించడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ డెఫినేషన్ ఎట్లా చెప్తున్నారంటే, ఎప్పుడో జరగబోయేది జరుగుతుంది అనే నిశ్చయత కలిగి ఉండడమే విశ్వాసం. అది ప్రతి విశ్వాసికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ. మనమందరం కూడా విశ్వాసులు అని చెప్పుకుంటాం. మరి మనల్ని పిలిచేదే విశ్వాసులు అని పిలుస్తూ ఉంటారు. మరి విశ్వాసులందరికీ విశ్వాసం ఉందా అంటే, దేవుడు మనం రక్షణ పొందినప్పుడు కొద్దిగా కొంచెం పాలు అందరికీ విశ్వాసం ఇస్తారు. కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకునే బాధ్యత మనపైనే ఉంది. రోజు రోజుకు మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మన విశ్వాసం కూడా ఎక్కువ అవ్వాలి. విశ్వాసము మనలో ఉంది అని మన చుట్టుపక్కల వాళ్ళకి కనపడినప్పుడే దేవునికి మహిమ. మనము ఎన్నోసార్లు విశ్వాసంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలంగా మనం విశ్వాసంలో ఎదిగే కొద్దీ మనం ఈ లోకంలో సాక్షులుగా నిలబడగలం. చాలాసార్లు మనకు శ్రమలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రపంచం యావత్తు నాశనం అయ్యే రోజుల దగ్గరకు వస్తున్నాయి. రెండవ రాకడ సమీపిస్తుంది అనే చెప్పడానికి చాలా సూచనలు కనపడుతున్నాయి మనలో, మన దగ్గర, మన చుట్టూ. మరి ఇటువంటప్పుడు మనము విశ్వాసం కోల్పోకుండా దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని దేవుని మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఉన్నప్పుడే మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. మన విశ్వాసం చూసి అన్యులు దేవుని దగ్గరికి రావాలి. అది అప్పుడే దేవునికి మహిమ. మన విశ్వాసము కోల్పోకుండా మనం ముందుకు సాగడము అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన జీవితంలో. ఎవరికైనా
సిక్ అయినప్పుడు ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనే అవిశ్వాసం చాలా మందిలో వస్తుంది. అంతెందుకు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో జగన్ తప్పనిసరిగా గెలుస్తాడని అందరూ విశ్వసించారు. చాలా మంది, లక్షలాది మంది ప్రజలు కన్నీటి ప్రార్థనలు చేసినారు. మరి ఎందుకు జరగలేదు అంటే విశ్వాసం కోల్పోతామా? కాదు కదా. మనము దేవుడు ఏమి అనుకున్నాడో అది జరుగుతుంది మన జీవితంలో. విశ్వాసుల జీవితము కంప్లీట్ గా దేవుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఏది దేవుడు అనుమతించకుండా ఏది జరగదు. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసం కోల్పోకూడదు. చాలా మంది ఇళ్లలో సొంత వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి విశ్వాసం కోల్పోతారా? నిన్నటి రోజున మా ఫ్యాకల్టీలో ఒక ఆయన చిన్న వయసులో ఆయన భార్య చనిపోయింది. ఏమీ లేదు, ఆమెకు ఏమి జబ్బులు లేవు, చిన్న వయసు, 40 ఏళ్ళు 42 ఏళ్ళు అంట. మరి అటువంటి యవనస్తురాలు చక్కగా ఒక నర్స్ పని చేస్తా ఉంది. ఆమె సడన్ గా చనిపోయింది. మరి ఆయనేమో పాస్టర్ గారికి ఇంత పెద్ద విపత్తు వచ్చింది అంటే విశ్వాసం కోల్పోతారా? కాదు కదా. మరి అందరూ మా మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వెళ్ళి ఆయనను ఓదార్చి ఆదరణ ఇచ్చి దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు అని చెప్పి సహాయం చేయగలిగారు. నేను కూడా నా వంతు ధైర్యం చెప్పగలిగాను. ఎందుకంటే చిన్నతనంలోనే 35 సంవత్సరాలప్పుడే నేను నా భర్తను కోల్పోయాను. మరి అప్పటికి నేను ఇంకా దేవుణ్ణి నమ్ముకోకపోయినా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నా బిడ్డల్ని అద్భుతంగా ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని బిడ్డలుగా తయారయ్యడానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఎంత మాత్రం కష్టపడలే. ఎందుకంటే నేను అంటే దేవుణ్ణి నమ్ముకోకపోయినా ఎప్పుడు కూడా అంటే మా అమ్మ ప్రార్థనల మీద ఆధారపడి ఉండేదాన్ని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను చూసుకున్నాడు. అది ఆ మాట ఆయనకు కూడా చెప్పాను అనమాట. ఇలాగా మనము మన విశ్వాసం కోల్పోకుండా ఇతరులను ఆదరించే బిడ్డలుగా ఉండాలి. ఇతరులకు మాదిరిగా ఉండగలగాలి. మనం ఈరోజు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించి ధ్యానిస్తుండగా స్టెఫెను మాటల్లో స్టెఫెను ఆయన గురించి ఏం చెప్పాడో బ్యాక్గ్రౌండ్ గురించి చిన్న బ్రీఫ్ గా చెప్పాడు. ఇక్కడ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు కంప్లైంట్ చేసినారు. ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ యూదులకు అందరికీ కూడా అబ్రహాము తండ్రి అని వాళ్ళు, అంటే వాళ్ళ తరం, వాళ్ళ జాతి కాబట్టి ఆయన కూడా యూదుడే కాబట్టి యూదులందరూ మేము అబ్రహాం సంతానమే అని అంటారు. కానీ పౌలు చెప్పిన ప్రకారము మనము దేవుని ఇజ్రాయేలీలము, మనం కూడా దేవుని బిడ్డలము. అంతేకాకుండా అబ్రహాం ద్వారా, విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం అయ్యాం. అబ్రహాంకి వచ్చే ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహాం గురించి స్టెఫెన్ చెప్పిన మాట ఏంటంటే 7వ అధ్యాయంలో 2 నుంచి చదువుతున్నా. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. బ్రీఫ్ గా అతని బ్యాక్గ్రౌండ్ అది అనమాట. అంటే ఫస్ట్ అన్యుల మధ్య నివసించాడు, అన్యుడిగానే జీవించాడు. యాక్చువల్ గా విగ్రహారాధికుడు. వాళ్ళ నాన్న విగ్రహాలు చేస్తే ఈయన అమ్మి దాని ద్వారా సంపాదించుకునేవాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు సమస్తం వదిలేసి రమ్మన్నప్పుడు విధేయతతో ఆయన వచ్చేసాడు. అయితే దారిలో హారాన్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరి దేవుడు పిలిచిన ప్లేస్కి వచ్చాడు. ఇప్పుడు మీరున్న స్థలము దేవుడు పిలిస్తే ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే అబ్రహాం గురించి మనం మాట్లాడాలి అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని చెప్తూ ఉన్నాం. అయితే ఈ స్థాయికి, ఈ స్టేజ్కి ఆయన రావడానికి చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఒక చైల్డ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10వ క్లాస్కి రావాలి అంటే 10 పరీక్షలు ఎదుర్కోవాలి. 10 పరీక్షలు పాస్ అయితేనే 10th క్లాస్కి వస్తాడు.
అదేవిధంగా విశ్వాస పరీక్షలు మన జీవితంలో అనుక్షణం ఉంటాయి. మరి ఆ పరీక్షలన్నీ పాస్ అవుతేనే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఇష్టముగా ఉండడానికి వీలే కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము అని చెప్తారు. మరి అటువంటప్పుడు విశ్వాసంలో మనము ఎదగాలి అంటే మనకొచ్చే పరీక్షలు అబ్రహాంకి వచ్చిన పరీక్షల్లో చాలా తక్కువ. ఒకసారి మనం గమనిద్దాం ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఆల్మోస్ట్ 8 పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలన్నీ ఏంటో కూడా మనం చూద్దాం. మొదటిది, ఆయన గాడ్ టెస్టెడ్ హిస్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఎలా టెస్ట్ చేశాడు అంటే 12వ అధ్యాయం అబ్రహాం గురించి ఫస్ట్ గా మనం చదివేది 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో అతని గురించి చెప్పిన మాటలు మనకు చాలాసార్లు వినే ఉంటాము. 12, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్పంగానే అంతకుముందు కంఫర్టబుల్ జీవితం జీవిస్తున్నాడు. ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఏ లోటు లేకుండా కంఫర్టబుల్ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి పిలుస్తున్నాడో తెలియదు. ఆ దేవుణ్ణి ఇంకా నమ్ముకోలేదు అతను. అలాంటప్పుడు అతను లేచి రా అనగానే ఆలోచించకుండా వెంబడించడం అంటే ఎంత గొప్ప విషయం. ఆ దేవుని గురించి పెద్దగా తెలియదు అబ్రహాంకు. తెలియని రోజుల్లోనే దేవుడు పిలవంగానే ఆయన మాట ఆలకించి, అయితే ఇక్కడ ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాడు దేవుడు. కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలకు లోబడి వచ్చాడా అంటే వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడికి పోతున్నానో తెలియదు. ఇక్కడ నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, ఇదొక పెద్ద శోధన. ఆయనకు అసలు పిల్లలే లేరు, 75 సంవత్సరాల వయసు. అలాంటప్పుడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అంటే నాకు బిడ్డలే లేరు కదా, ఇంకా పిల్లలు లేనప్పుడు గొప్ప జనాంగం ఎట్లా అవుతాను అనే ఆలోచన కూడా రాలేదు అతనికి. నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో అన్నాడు. యెహోవా చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను అని రాయబడింది. ఈ విధంగా అతని ఒబీడియన్స్, విధేయత పరీక్షించాడు దేవుడు. విధేయత లేకుంటే మనం దేవుని వెంబడించలేం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. విధేయత చూపించాలంటే మనకు అవసరమైనది హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావం. ఆయన ఎవరో నాకు చెప్తే నేనెందుకు వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఈగో అడ్డం వస్తుంది, అహం. నేనెందుకు ఒబీడియంట్ గా ఉండాలి అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. అయితే అబ్రహాము ఎంత గొప్పవాడు అంటే దేవుడు ప్రణాళిక ప్రకారము, సార్వభౌమత్వం ప్రకారం అతను విధేయత చూపిస్తాడు అని దేవుడికి తెలుసు. అయితే మానవుడిగా అది ఎంత కష్టమో మనం ఆలోచించాలి. మనలాంటి మానవుడే అబ్రహాం కూడా. మరి ఆయన విధేయత చూపించినప్పుడు మనం ఎందుకు విధేయత చూపించకూడదు? యేసుప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు మనం ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. రోమపత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన గురించి కూడా ఆయన కూడా పాపం చేసిన వాడే. ఈ లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ 4వ అధ్యాయంలో రోమా, కాబట్టి శరీరం విషయమే మన మూల పురుషుడగా అబ్రహామునకు ఏమి దొరికేనని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే ఇక్కడ ఆ కాలంలో యేసుప్రభు రక్తం లేదు నీతిమంతులుగా తీర్చబడ్డానికి. అయినా కూడా ఆయన నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు అంటే కేవలం విధేయత, విశ్వాసం. ఎప్పుడు కూడా ఈ ఫార్ములా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. విశ్వాసము ప్లస్ విధేయత గివ్స్ విక్టరీ, విజయం ఇస్తుంది. వివివి అని గుర్తుపెట్టుకోండి. విశ్వాసము ప్లస్ విధేయత గివ్స్ విజయం. మరి విజయానికి మూల కారణము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అంత గొప్ప పేరు తెచ్చుకోవడానికి మూల కారణం ఫస్ట్ స్టెప్ విధేయత. విధేయతలో ఆయన పాస్ అయిపోయాడు. తర్వాత రెండవది, ఆయన ఉద్దేశాలు ప్రభు టెస్ట్ చేశాడు. గాడ్ టెస్టెడ్ హిస్ మోటివ్స్. ఎప్పుడు జరిగింది అంటే
వీళ్ళిద్దరు కలిసి బయలుదేరారు, లోతు అబ్రహాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఒక శోధన వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తుకు పోయినారు. ఐగుప్తుకు పోయినప్పుడు దేవుడిని అడగకుండానే వెళ్ళిపోయారు. కానీ దేవుడు క్షమించాడు, వాళ్ళని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు, చాలా సంపద సంపాదించుకున్నారు. ఆ తర్వాత 13వ అధ్యాయం చూస్తాము. వాళ్ళకి ఆస్తి ఎంత వచ్చిందంటే 6వ వచనము, వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి లేనంత విస్తారమై ఉండెను. అప్పుడు వీళ్ళ పశువుల కాపర్లకు వాళ్ళ పశువుల కాపర్లకు గొడవైంది. అప్పుడు అబ్రాహాం చెప్పిన మాట చూడండి, 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులం కనుక ఇది లోతుతో మాట్లాడుతున్న మాటలు, మనం బంధువులం కనుక నీకును నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుతానని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇక్కడ చూడండి, లోతు అబ్రహాంతో కలిసి వచ్చాడు. అబ్రహాము ఆయనకు చిన్నాన్న, పెద్దనాన్న. మరి వాళ్ళిద్దరు కూడా కలిసి వచ్చినప్పుడు అబ్రహాం దగ్గర ఉన్నంత వరకు లోతు మంచిగా బిహేవ్ చేశాడు. అయితే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ధనం మీద మోజుపడింది, అంత బాగా సంపద ఎక్కువైపోయింది. వీళ్ళిద్దరూ వాళ్ళ గొర్రెల కాపర్లు వీళ్ళ పశువుల కాపర్లు గొడవ పడుతూ ఉంటే లోతుతో చెప్తున్నాడు అబ్రహాం, మనం ఇట్లా గొడవ పడకూడదు, మనం ఒక కుటుంబం కాబట్టి మనం విడిపోదాము, మనకు స్థలం సరిపోవట్లేదు, నువ్వు ఎటుపోతే అటు తీసుకో, నేను ఇంకొక వైపు వెళ్తాను అని చెప్పాడు. ఇక్కడ దేవుడు అతని మోటివ్స్ ఎలా టెస్ట్ చేస్తున్నాడంటే, ఒకవైపేమో పచ్చటి పంటలు పండే ప్లేస్ కనపడతా ఉంది, ఒకవైపేమో ఎడారి కనపడతా ఉంది. యాక్చువల్గా అబ్రహాంకి అప్పటికే 75 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు. మరి అంత వయసు అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చక్కగా కంఫర్టబుల్గా అక్కడ ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అబ్రహాం అలాగా అనుకోలేదు. హీ డిడ్ంట్ థింక్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఏం చెప్పాడు లోతుకు? నువ్వెటు కావాలంటే అటు పో, చిన్నపిల్లాడు కదా, తన్నే ఫస్ట్ చాయిస్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అది కూడా కాకుండా తన మనసులో దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎక్కడ పోతే ఏంటి, దేవుడు ఎట్లాగో నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే విశ్వాసం అతనిలో ఉంది. ఆయనకు దేవుడి చిత్త ప్రకారం చేయలేదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండి ఉండొచ్చు. ఐగుప్తుకు పోవడం దేవుడిని అడిగిపోలేదు వాళ్ళు. లోతు ఏం చేశాడు? రైట్ చూశాడు. సొదొమ గొమొర్రాల దగ్గర అది నాశనం అవ్వకముందు చాలా పంటలు పండే సమృద్ధి కనపడతా ఉంది. ఏదైనా తోటతో పోల్చాడు, అంటే అక్కడ ఏ లోటు లేకుండా కనపడతా ఉంది, పచ్చటి పొలాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఐగుప్తులాగా ఉంది అంటున్నా. ఐగుప్తులో బాగా సంపాదించుకున్నారు కదా, అక్కడికి పోతే కూడా చక్కగా సంపాదించుకోవచ్చు అనే ఫీలింగ్ ఉండి ఉండొచ్చు. దీన్ని బట్టి ఈ మోటివ్స్ చూడండి, ఇద్దరి ఉద్దేశాలు చూడండి. లోతుకేమో సంపదలు కావాలి, అబ్రాహాంకేమో దేవుడు ఇచ్చేదే కావాలి. దాన్ని టెస్ట్ చేశాడు దేవుడు, హౌ హీల్ రియాక్ట్ టు దట్ అని. ఇటువంటి శోధనలు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చూడండి, ఉద్యోగస్తులకు లంచాలు ఆఫర్ చేస్తూ ఉంటారు పనులు తొందరగా కావాలని. అలాంటప్పుడు ఏమనుకుంటారు? వెంటనే ఇది ఈజీ మనీ కదా, ఈజీ మనీ తీసుకుందామని అనిపిస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కల వాళ్ళు యోసేపు లాగా, మేము దేవుని ఎదుట మోసం చేస్తామా అనే ఫీలింగ్ వస్తే కన్నా వాళ్ళు తప్పనిసరిగా తీసుకోరు. అటువంటి శోధనలు ఎన్నో రోజు మీరు ఫేస్ చేస్తూనే ఉండొచ్చు. అటువంటప్పుడు దేవుడు మన ఉద్దేశం చూస్తూ ఉంటాడు. మనకి ఏమనే ఉద్దేశం ఉండాలి? మన దేవుడు ద గ్రేట్ ప్రొవైడర్, ఆయన మనకుండగా ఇటువంటి చిల్లర వ్యాపారాలు మనకెందుకు అని అనుకోవాలి. మనకు కావాల్సినంత దేవుడు ఇస్తాడు కదా. మొదటి దేవుని రాజ్యంను నీతిని వెతకండి, ఆటోమేటిక్ గా మీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు అని దేవుని వాక్యమే చెప్తుంది కదా. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువే చెప్తాడు. మరి అలాంటప్పుడు దేవుడే స్వయంగా చెప్పిన మాటలు మనం విశ్వసించకుండా
ఇహలోక పరంగా ఈజీ మనీ కోసం వెతికితే తప్పనిసరిగా మన విశ్వాసము పోయినట్టే. మరి మనం ఎంత మాత్రం విశ్వాసంలో ఉంటున్నామో ఆలోచించండి. ఈ పరీక్ష కూడా నెగ్గాడు అబ్రహాం. మూడవది, గాడ్ టెస్టెడ్ హిస్ క్యారెక్టర్. 14 చూడండి. ఇక్కడ ఈ ఇక్కడ ఏమైతుంది, లోతును వీళ్ళు అక్కడ సొదొమలో ఉన్నప్పుడు లోతును వాళ్ళు శత్రు రాజులు తీసుకెళ్ళిపోతారు. ఆ మాట విన్నప్పుడు 12 చదువుతాము. మరియు అబ్రాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను గనక అతన్ని అతని ఆస్తిని శత్రువులు పట్టుకొని పోయారు. అప్పుడు తప్పించుకునే ఒకడొచ్చి అబ్రాంకు ఆ సంగతి చెప్పినప్పుడు 14, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. ఇది ఫస్ట్ రికార్డెడ్ యుద్ధం బైబిల్లో. ఈ యుద్ధంలోకి ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని, యుద్ధం అంటే ఏంటో తెలియని తన మనుషుల్ని తీసుకెళ్తున్నాడు. అప్పటికే అంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయేమోనని ఒక 300 మందిని ట్రైన్ చేశాడు. అయితే అక్కడ రాజులు ఎంతమందో కలిసి చాలా పెద్ద యుద్ధం అది. మరి అలాంటి దానికోసము తన తమ్ముడి కొడుకు లోతు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి తన బంధువు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టకూడదు. తను ఒకవేళ ఫీల్ అయి ఉండొచ్చు, చూడు మంచిది తీసుకొని వెళ్ళిపోయాడు తమ్ముడు అని అనుకొని ఉండొచ్చు, కానీ అట్లా అనుకోలేదు ఈయన. తన ప్రేమను చూపిస్తున్నాడు. ఇటువంటి సమయంలో క్షమించి ప్రేమించడము దేవునికి ఇష్టమైన క్యారెక్టర్. ఎవరైనా మన పట్ల తప్పు చేసినా కూడా వాళ్ళ అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడము దేవుడికి ఇష్టం. ఇది విశ్వాస పరీక్ష. దేవుడు అతని క్యారెక్టర్ని ఎలా రియాక్ట్ అవుతాడు అని చూస్తున్నాడు దేవుడు. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకుంటామా లేదా, మనకు అవకాశం ఉన్నప్పుడు ఆదుకుంటామా లేదా. ఇట్స్ ఎ రిస్క్ యాక్చువల్లీ. రిస్క్ తీసుకొని తన తమ్ముడి కొడుకుని ఆదరించడానికి, అతన్ని కాపాడడానికి, అతని శత్రువు నుంచి బయటికి తీసుకురావడానికి అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఇట్ వాజ్ ఇన్స్టంటేనియస్. తప్పించుకొని వచ్చిన వాడు ఒకడు చెప్పేసరికి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎట్లయితే పోతే పోనీలే మనకెందుకు అని అనుకోలేదు. మనం చాలాసార్లు ఇట్లనే అనుకుంటూ ఉంటాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకు ఈ ఇన్వాల్వ్మెంట్, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకు ఇంత కష్టపడాలి, వాళ్ళు కష్టాల్లో నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు కదా, అక్కడ చాలా ధనం ఉందని వెళ్ళిపోయాడు కదా, లెట్ హిమ్ గో అని అనుకోలేదు. అది ఆయన క్యారెక్టరు టెస్ట్ అన్నమాట. దేవుడు మనల్ని కూడా ఇటువంటి పరీక్షలు ఎన్నో పెడుతూ ఉంటాడు. గాడ్ మనల్ని పర్ఫెక్ట్ చేయాలనుకున్నప్పుడు, పరిపూర్ణతలోకి తీసుకురావాలనుకున్నప్పుడు అనేక పరీక్షలు పెడతాడు. మనం ఆ పరీక్షల్లో అంతా నెగ్గాలి. ఎవ్రీ సెకండ్ హీఈస్ నోటీసింగ్ అస్. మనం రక్షణ మార్గంలో వెళ్ళేటప్పుడు అపవాది ఎంతగా మనల్ని పడేయాలని చూస్తుంటాడో దేవుడు కూడా మనల్ని అంతగా కాపాడుతూ వస్తాడు. మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. నీతిమంతుల వైపు దేవుని దృష్టి ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మన వైపు ఎప్పుడు ఆయన దృష్టి సారించి ఉంటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా ముందుకు సాగుతూ ఉండాలి. మనం ఏంటంటే ఏం చేస్తున్నా కూడా దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నామా లేదా. వాట్ ఎవర్ వి డూ, వి షుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్. ఏం చేస్తున్నా కూడా ఆయనకి ఇష్ట ప్రకారమే చేయాలి, ఆయన చిత్త ప్రకారమే. ఆయన అప్రిషియేట్ చేస్తాడా అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎల్లవెల్ల మన ఎదుట దేవుడు కూర్చొని ఉన్నాడు. హీల్ బి ద జడ్జ్. ఆయన మనల్ని చూసి బలా నమ్మకమైన దాసుడా అని అంటాడా లేదా అన్న ఆలోచన మనం కలిగి ఉంటే డెఫినెట్గా విల్ పాస్ ఎనీ టెస్ట్. తర్వాత 4వది, అబ్రహాం వాజ్ టెస్టెడ్ ఫర్ హిస్ ఇంటెగ్రిటీ అండ్ ఆస్పిరేషన్స్. ఆయన నమ్మకత్వం గురించి, అతని కోరికల గురించి దేవుడు టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమైందంటే ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయంలోనే ఏమవుతుంది, యుద్ధం పూర్తి చేస్తారు. యుద్ధంలో వీళ్ళకి ఘన విజయం వస్తుంది. అప్పుడు అక్కడ సొదొమ రాజు, 21 నుంచి చదువుతుంది. సొదొమ రాజు
సొదమ రాజు అంటే గెలిచి వచ్చారు కాబట్టి ఎదుర్కొనే దానికి వీళ్ళందరూ వచ్చారనమాట. అబ్రహాంకు గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సొదమరాజు. సొదమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకొను అని అబ్రహాంతో చెప్పు. యూజువల్ గా ఆ కాలంలో యుద్ధాలు జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ ఉండే సంపద అంతా దోచుకొని వస్తారు. అది వాళ్ళందరూ కూడా పంచుకుంటారు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాంతో సొదమరాజు అంటున్నాడు, నువ్వు తీసుకో అన్ని, నువ్వు మనుషులు మాత్రం నాకు ఇచ్చి సంపద అంతా నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నువ్వు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడును నైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. ఇది చూడండి ఎంత గొప్ప విషయము. అంటే నువ్వు ఇచ్చేది నాకు వద్దు, ఏదో నీ వల్ల నేను ధనవంతున్నైనాను అని లోకంలో చెప్పుకోవడానికే నువ్వు, నా దేవుడు ఉన్నాడు, నాకు సమస్తం ఇచ్చే నా దేవుడు ఉండంగా నువ్వెందుకు నాకు ఇయ్యాలా, నాకు వద్దు అని చెప్తున్నాడు. ఇంత టెంప్టేషన్ వచ్చినప్పుడు ఎవరైనా వదిలేస్తారండి? అది కూడా కాకుండా ఒక ఎంతో మంది రాజుల సంపద అది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఆయన జీవితాంతం బతికించడానికి సరిపోతుంది, అయితే కూడా తీసుకోలేదు. అది ఆయన ఆస్పిరేషన్స్, ఆయన ఇంటిగ్రిటీ పరీక్ష చేస్తున్నాడు దేవుడు. యథార్థత లేకుండా దేవుని ఎదుట నిలబడలేం. ఎవరు నా ముందర నిలబడగల వాళ్ళు ఎవరు అని సామ్ 15 చక్కగా చెప్తుందండి యథార్థత గురించి. ఒకసారి మనం చూద్దాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థత అనేది దేవుడికి చాలా ఇష్టమైన క్యారెక్టర్. యథార్థత లేకుంటే మనం దేవుని బిడ్డలంగా ఉండలేం. మనం చేసే ప్రతి పని యథార్థతగా ఉండాలి. యథార్థత అనేది చాలా విషయాల్లో మనం చూపించలేకున్నాం. ముఖ్యంగా అబద్ధాలు పలకకూడదు, వేషధారణ ఉండకూడదు. అబద్ధాలు అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరి నోట్లో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏం పెద్ద తప్పులు చేస్తున్నాం మనం, చిన్న అబద్ధమే కదా. అయితే అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు. మరి ఆ విధంగా చిన్న అబద్ధాలు కూడా మనం చెప్పకుండా ఉండగలిగే స్థాయికి మనం ఎదగాలి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సమ్ టైమ్స్, బట్ స్టిల్ when we have that decision, when we have the intention of pleasing God, automatically everything comes into place. మనము చాలాసార్లు అబద్ధాలు చెప్పాలనో లేకపోతే యథార్థత లేకుండా ఉండాలనో ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు మన పక్షాన ఉంటే మనము ఆయనకి ఇష్టమైన పనులే చేయగలం. కాబట్టి మనం అందరం కూడా ఇవన్నీ కూడా మనకు బైబిల్లో రాసిన ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక పాఠం నేర్పించడానికి దేవుడు రాయించాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే అంత సులభంగా ఏమి ఆయన ఆ పేరు సంపాదించుకోలేదు. ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాడో చూడండి అని చెప్పి దేవుడు పరీక్షలన్నీ మన ముందు పెడుతూ ఉన్నాడు. మనం అందరం కూడా ఈ ఆలోచించాలి. తర్వాత 5వది, గాడ్ టెస్టెడ్ హిస్ ఫెయిత్. 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 1 నుంచి 4 వరకు చూడండి. ఇది జరిగిన తర్వాత దేవుడు ఆయన దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాహాము అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత గాడ్ వాజ్ సో ప్లీజ్డ్ విత్ హిమ్. చాలా సంతోషపడి, నువ్వు చాలా అభివృద్ధి పొందుతావు, నీ బహుమానం అంటే నువ్వు ఎవరో ఇచ్చిన బహుమానం స్వీకరించకుండా నా మీదనే ఆధారపడ్డావు కాబట్టి నేను ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవచ్చున్న వాడే నీకు వారసుడగునని చెప్పాను. నాకు ఎంత ఇస్తే ఏం ప్రయోజనం, నాకు పిల్లలు లేరు కదా అని దేవుడితో అంటున్నాడు. అంటే నా సర్వెంటే ఎలియాజరే కదా కాబోతున్నాడు, అంటే హీఈస్ ద చీఫ్ సర్వెంట్ అనమాట. అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, అతను కాదు నీ వారసుడు,
నేను నీకు వారసుడిని ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. నమ్మకము అనేది అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలంటే చాలా ఎక్కువ కష్టపడాలి. విశ్వాసంలో ఇదొక గొప్ప పరీక్ష. అతని విశ్వాసం ఎంతవరకు ఉంది అని చెప్పి దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ టెస్ట్ 6వది, హిస్ పేషెన్స్ వాజ్ టెస్టెడ్. 17వ అధ్యాయంలో మనం చూస్తాం ఎంత మాత్రం ఓర్పు ఉంది ఇతనికి అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఓకే, పదే పదే చెప్తున్నాను, నీకు సంతానం అభివృద్ధి చెందిస్తాను, ఇసుక రేణు వలె చేస్తాను, ఆకాశం నక్షత్రాల వలె చేస్తాను అని దేవుడు అంటూనే ఉన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేయాలి? ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా పేషెన్స్ తో చేయాలి. ఇక్కడ చూడండి 17వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుతున్నాను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. ఈ శారా అంటే రాజకుమారి అని అర్థం, అంటే రాజులకు తల్లి అని అర్థం. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. వానికి అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ లో అంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. అబ్రాము, ఇష్మాయేల్ నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, కాదు, నీ భార్య శారా ద్వారానే నీ కుమారుడు పుడతాడు, వాగ్దాన పుత్రుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికీ ఈ వాగ్దానం వచ్చేసరికి ఆయన వయసు 100 సంవత్సరాలు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. 25 సంవత్సరాలు అట్ దాట్ ఏజ్ వెయిట్ చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. చాలా కష్టం. అంటే ఆల్మోస్ట్ కాదు, ఇంపాసిబుల్ కండిషన్ ని నిజం చేస్తానని దేవుడు చెప్తూ ఉంటే, ఆయన ఒకవేళ నమ్మినా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చెప్తూ ఉంటారు, నీకేం పిచ్చా, నీకు దేవుడు చెప్పాడని అంటున్నావు, నిజంగా పిచ్చి పట్టింది నీకు, ఈ వయసులో నీకేంటి, పోనీ నీ భార్య అయినా చిన్నదా అంటే కాదు, ఆమెకు 90 ఏళ్ళు, 90 సంవత్సరాల వయసు ఉండ ఆమెకి ఎలా పుడతారని అనుకుంటున్నావు అని ఎంతమంది ఎంత హేళన చేసి ఉంటారు. 25 సంవత్సరాలు లాంగ్ పీరియడ్ హీ వెయిటెడ్. మనము చిన్న ప్రార్థన చేసి వెంటనే నెరవేరలేదని ఎంత అప్సెట్ అవుతాం. మనము వెయిటింగ్ అనేది నేర్చుకోవాలండి. ప్రార్థన చేస్తేనే వెంటనే అయిపోవాలని కాదు. దేవుడి సమయానికి దేవుడు ప్రతిదీ చేస్తాడు. యేసుప్రభు రాకడి కోసము, మెస్సయ్య రాకడి కోసం 1000 సంవత్సరాలు ఎదురు చూశారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు? ఆదికాండం 3:15లో ఇచ్చినాడు. అప్పుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరేదానికి నూతన నిబంధన ఎన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ యేసు ప్రభు వచ్చాడు. మరి అంతవరకు వాళ్ళు ఇదిగో వస్తాడనే వెయిట్ చేశారు యూదులు. మరి బబులోను చెరలోకి వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ వెయిట్ చేశారు. మరి అలాంటి మెస్సయ్య వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేకపోయారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ వెయిటింగ్ అనేది మనకు చాలా అవసరం. వెయిటింగ్ ఆన్ ద లార్డ్, వెయిటింగ్ ఫర్ హిస్ టైం. సమయము వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి. ఎందుకని అంటే మనకు విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి ఇస్తానన్న దేవుడు మన పక్షాన ఉండగా మనకెందుకు భయం? హీల్ గివ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ టైం. ఆ మాట మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వడానికి కారణం అదే, డిస్కరేజ్ అవ్వడానికి కారణం అదే. మన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏంటి భయం? మనకి శత్రువులు ఎవరుంటారు? మనకి ఏ కష్టం వస్తుంది? హీల్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అటువంటి విశ్వాసం మనలోకి రావాలి. ఈయన 100 సంవత్సరాలప్పుడు ఇంకా పిల్లలు పుడతారు అని దేవుడు చెప్తూ ఉంటే ఇంకా విశ్వాసం ఉంచాడు అంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఆయన విశ్వాసంతో కంపేర్ చేస్తే మనకు అసలు విశ్వాసం లేనట్టే అనుకోవాలి. అటువంటి పరీక్షలు పాస్ అయ్యాడండి ఆయన. తర్వాత 7వ అంశం ఏంటంటే, గాడ్ టెస్టెడ్ హిస్ ప్రయారిటీస్.
ఆయన ప్రాముఖ్యతలేంటి, మన జీవితంలో దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యతలు ఎప్పుడు కూడా దేవుడు దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలి. దేవుడు 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 తర్వాతనే ఫ్యామిలీ కానీ మన పరిచర్య కానీ అన్ని. అందుకని ప్రయారిటీస్ ఎలా ఉండాలి అనేది ఆ, దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి అనే విషయము ఇక్కడ అబ్రహాంకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి 21వ అధ్యాయంలో ఆ జరిగిన సంఘటనలు మనం చూస్తే ఇస్సాకు పుట్టాడు, శారాకు కొడుకు పుట్టాడు. అప్పటికే ఆ హాగర్ వల్ల పుట్టిన అబ్బాయి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ 14 ఇయర్స్ ఉంటాయి. అటువంటి సమయంలో ఇస్సాకును చూసి నవ్వాడంట ఇష్మాయల్. దానికి శారమ్మకు కోపం వచ్చేసింది. శారా వల్లే కదా ఆ అబ్బాయి పుట్టాడు, అయినా కూడా తన సొంత కుమారుడు వచ్చేసరికి ఆయన మీద కోపం వచ్చేసింది. వెంటనే నువ్వు పంపించేసే వాళ్ళని, హాగర్ని ఆమె కుమారుని నా దగ్గర నా కళ్ళ ముందు ఉంచొద్దు అని చెప్పి అబ్రహాంతో చెప్తుంది. చెప్పినప్పుడు దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇతని ప్రయారిటీ ఏదో చూద్దామని. అదొక పరీక్ష. చూడండి, అబ్రహాంకు అది ఇష్మాయేలు ఫస్ట్ సంతానం. యూజువల్గా ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఫస్ట్ సంతానం చాలా ఇష్టంగా ఉంటది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫస్ట్ చైల్డ్ అయితే ఎప్పటికి కూడా అందరికీ స్పెషల్గానే ఉంటది. మరి అలాంటి స్పెషల్ చైల్డ్ని శారానే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. అది కాకుండా హాగరు శారా సర్వెంట్, ఆ సర్వెంట్ మేడ్, షీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అ సర్వెంట్. బట్ స్టిల్ అబ్రహాం కొడుకు పుట్టాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. తన సొంత కొడుకు పుట్టినప్పుడు ఇంకా, అంటే వాగ్దాన పుత్రుడు పుట్టినప్పుడు ఇంకా సంతోషం ఎక్కువ అయి ఉంటుంది. కానీ ఫస్ట్ చైల్డ్ ఇస్ ఎ ఫస్ట్ చైల్డ్. అతన్ని పంపించేయమని చెప్తే చాలా బాధేసింది అబ్రహాం. అప్పుడు దేవుని దగ్గర అడిగాడు, అయ్యా ఇట్లా చెప్తుంది, మరి నేనేం చేయాలి అని. దేవుడు ఏమన్నాడు, నీ భార్య మాట విను అన్నాడు. విను అనగానే దేవుడి మాటకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎస్, దేవుడు చెప్పాడు కాబట్టి నేను వింటాను. అప్పుడు 8 నుంచి మనం 14 వరకు చూస్తే తను ఆ కుమారుడిని, ఆ దాసి కుమారుడిని పంపించేసేయమని చెప్తే, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాంతో చెప్పాను. కాబట్టి తెల్లారినప్పుడు అతన్ని పంపించేస్తూ ఉన్నాడు అనమాట. అంటే దేవుడు నేను చూసుకుంటాలే, నువ్వు పంపించేయి అన్నాడు. వెంటనే ఆయన మాటకు గౌరవం ఇచ్చి ఆయన మాటే ప్రథమంగా తన జీవితంలో తీసుకొని వెంటనే పంపించేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భం వస్తే, అంటే మనకు పిల్లల్ని పంపించడం అని కాదు, కానీ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం మన జీవితంలో? దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నామా? ప్రతి విషయంలో కూడా ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. మన టైంలో ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు మీ గ్రూప్ ఎంత ధన్యులో బాబీ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రూపు, ఇప్పుడే ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆవిడ అంటున్నది, 3 గంటల నుంచే ప్రార్థన మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. మరి ఈ చిన్న గుంపు అయినా కూడా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. ఇట్ షుడ్ బి అ గ్రేట్ ప్లెజర్ టు ఎవ్రీబడి హూ ఇస్ పార్టిసిపేట్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఫోర్స్ చేయట్లా. మరి ఇలాంటప్పుడు దేవుని సన్నిధిని ఫస్ట్ ప్రియారిటీగా ఇస్తున్నారు. ఇది ఎంత ధన్యతో మీకు తెలుసుకోవాలి. గాడ్ అప్రిషియేట్స్ ఇట్లాంటి మనం ఈ పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడు. జాము మొదటి వేళ 3 గంటలకు దేవుని సన్నిధిలోకి రావడం అంటే ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నట్టేగా. మరి ఈ విధంగా మనము దేవునికి ప్రయారిటీ ఇస్తున్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ప్రయారిటీ దేవునికి ఇస్తున్నాడు ఇక్కడ. చాలా గొప్ప విషయము. తన కొడుకును పంపించడం ఇష్టం లేకపోయినా దేవుడి మాట చొప్పున దేవుడికి ప్రయారిటీ ఇచ్చి ఆయన చెప్తున్నాడు. ఆ పరీక్ష కూడా పాస్ అయిపోయాడు. చివరి పరీక్ష, ఇది చాలా కష్టమైన పరీక్ష. 22వ అధ్యాయము జెనసిస్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
అబ్రహాంకు వచ్చిన శోధనల్లో, పరీక్షల్లో ఇది చాలా అల్టిమేట్ అన్నమాట. పరీక్షల్లో పరాకాష్ట. ఇటువంటి భయంకరమైన పరీక్ష ఎవరికి రాదేమో. 22వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఇది దేవుని పైన ప్రేమ పరీక్ష. హిస్ టెస్టింగ్ హిస్ లవ్ టువర్డ్స్ గాడ్. ఇక్కడ 22 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఇది ఎంత చూడండి, ఈ టైంకు ఇస్సాకుకు దాదాపు 14-15 సంవత్సరాల వయసు. ఆ బిడ్డ విధేయత కూడా మనం గమనించాలి. చిన్నతనం నుంచి దేవుడికి విధేయత చూపిస్తున్న వాళ్ళ నాన్నను ఫాలో అవుతున్నాడు ఇస్సాకు. తన కుటుంబాన్ని అంతా కూడా దేవుని భయభక్తుల్లో పెంచుతున్నాడు అబ్రహాం. ఇక్కడ తనకి ఒక్కగానొక్క కొడుకు, అంటే ఒక కొడుకును పంపించేశాడు కదా, ఇప్పుడు ఉండేది ఒక్క కొడుకే. ఇస్సాకును బలిగా ఇవ్వమంటున్నాడు. మరి శారాకు కూడా చెప్పి ఉన్నట్టుగా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. శారాకు చెప్పింటే ఆమె ఒప్పుకొని ఉండేది కాదేమో. ఎందుకులే అనవసరంగా ఆమె ఒప్పుకోదు ఎట్లాగూ, ఎందుకులే చెప్పడం అని చెప్పకపోయి ఉండొచ్చు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడండి బలి అర్పించడానికి. అంటే దేవుని మీద ప్రేమ ఎంత గొప్పది చూడండి. తన కొడుకును తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తను అనుకుంటున్నాడు. కానీ తన కొడుకు కంటే దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉంది అని రుజువు చేస్తున్నాడు. ఇది విశ్వాసానికి అల్టిమేట్. మరి ఈ టెస్ట్ లో కూడా అతను పాస్ అయ్యాడు. అందుకనే అతనికి విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడింది. తన ఒక్కగానొక్క కొడుకు 100 సంవత్సరాల వయసులో పుట్టిన కొడుకును ఎంత మురిపంగా చూసుకుంటున్నారు. అతని పేరు ఇస్సాకు అని పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వు కలిగించేవాడు. అంటే వాళ్ళ జీవితంలో సంతోషం కలిగించే ఆ కుమారుణ్ణి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఎంతగా ప్రేమించకపోతే వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధపడతారండి. దేవుణ్ణి అంతగా ప్రేమించారు. మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? మన కోసం తన ప్రాణమే ఇచ్చాడే దేవుడు. మనం ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమను తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మనం ఎట్లా రెసిప్రొకేట్ చేస్తున్నాం? ఒక్కటే మనం చేయగలిగింది, మనకేమీ లేదు ఇచ్చేదానికి తిరిగి, కానీ మన మనసును అర్పించాలి. మన ప్రేమను ఆయనకు సమర్పించుకోవాలి. మన ప్రేమను చూపించడానికి ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇవన్నీ చేయగలిగినప్పుడు మనం దేవుని ప్రేమను ఆయనకు చూపించగలం. దేవుని ప్రేమను పరీక్షిస్తున్నాడు ఇక్కడ. దేవుని మీద ఎంత ప్రేమ ఉంది అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ విధంగా అబ్రహాము అంటే తర్వాత చూస్తే ఇంత గొప్ప పరీక్షలు పాస్ అయిన అబ్రహాంకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ 22:18 చదువుతున్నాను. మరియు నీవు నా మాట వినినందున, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, నా తోడు అంటున్నాడు దేవుడు. అంటే ఆ దేవుణ్ణి మించిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరి తోడో పెట్టుకునేదానికి. అంటే మామూలుగా మనం ఇట్లాంటి అలవాట్లు మనకి నూతన నిబంధనలో లేదు, కానీ ఆ కాలంలో ఎవరినో ఒకరిని గొప్పవాడిని చూపించి ఆయన తోడు అనో అట్లా చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ నా తోడు, చాలా మంది దేవుని తోడు అని చెప్పి పెడతారు కదా. అయితే ఇక్కడ దేవుడే ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి నా తోడు అంటున్నాడు. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ విధేయతకు విశ్వాసానికి దేవుడిచ్చిన గొప్ప ఫలితం. ఇటువంటి విధేయత మనము చూపించగలమా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? విశ్వాసం లేకుండా విశ్వాసులు ఉండకూడదు. విశ్వాసం అనేది బేస్.
మనకు విశ్వాసం ఉంటేనే మన జీవితంలో వర్ధిల్లుతాం. మనం విశ్వాసం ఉంటేనే దేవుణ్ణి మహింపరచగలం. మనకు విశ్వాసం ఉంటేనే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించగలం. మనం విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడే ఇతరులకు కూడా మనం మాదిరిగా ఉండగలం. ఈ విధంగా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ విశ్వాసం తర్వాతనే, పరీక్షలన్నీ ఎదుర్కొన్న తర్వాతనే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నాడు అబ్రాహామును. విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇన్ని పరీక్షలు, 8 పరీక్షలు చెప్పాను మీకు. అన్ని రకాల, అన్ని పరిధుల్లో, అన్ని కోణాల నుంచి దేవుడు అతన్ని శోధించాడు. అవన్నీ అయిపోయి అతను విజయవంతంగా, దేవా నేను నీకు సమర్పించుకుంటున్నాను, యు ఆర్ మై ఫస్ట్ లవ్, యు ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పగలిగాడు. ఆ విధంగా చెప్పగలిగే స్థాయికి మనం ఎప్పటికైనా ఎదగగలమా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ నాకు, మీకు, అందరికి కూడా వర్తిస్తాయి కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంలో ముందుకు సాగాలి, ఎదగాలి అనే నిర్ణయం తీసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకోవడానికి అబ్రహాం ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు నాయన. మరి మా జీవితంలో వచ్చే చిన్న పరీక్షల్లో కూడా మేము ఫెయిల్ అవుతున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. అన్ని పరీక్షల్లో గెలిచి విజయం సాధించి మీ ముందు ధైర్యంగా, గర్వంగా నిలబడే స్థాయికి మమ్మల్ని ఎదిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. మరి మనందరి తరపున డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి విశ్వాసం గురించి మరి ఆలకించాము. ఈ మెసేజ్, ఈ సందేశము యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందండి. మరి ఒక్క చిన్న మాట నేను చెప్తాను. విమలారెడ్డి సిస్టర్ గారిని మనకి పరిచయం చేసింది రూపా సుహాసిని, నాకు వదినవుతారు రూపా సుహాసిని గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మగారు లాంటి అనేక మంది స్పీకర్స్ని మనకి పరిచయం చేసి మన గ్రూప్ గురించి విమలా సిస్టర్ గారికి చెప్తారు రూపా సుహాసిని గారు. అంతేకాకుండా మరి మన గ్రూపు 4 o'clockకి ఫస్ట్ అంటే 5 to 6:30 యాక్చువల్ టైమింగ్, కానీ 4కి జాయిన్ అయ్యి విజ్ఞాపన చేద్దామని డాక్టర్ స్వరూప్ గారు ఆలోచన చేసి మొదలుపెట్టారు. జాన్సన్ ఏమన్నాడంటే, నేను 3 నుంచి నేను ఓపెన్ చేసి ఉంచుతాను, మీరు స్టార్ట్ చేయండి అని అంటే దాదాపు ఒక 10 మంది వరకు విజ్ఞాపన ప్రార్థన మనందరి కొరకు చేస్తూ ఉన్నారండి. మరి వేదవాక్యం సిస్టర్ గారు కెనడా నుంచి జాయిన్ అయ్యారు. మన నర్సాయిపాలెం వాస్తవ్యులు, వారి అక్కగారి దగ్గరికి వెళ్ళారు. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే నటరాజు సిస్టర్ గారు మరి పొన్నూరు నేడుబ్రోల్ నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మ. మరి ఈ మాటలతో నేను ముగిస్తున్నానండి. మరి సిస్టర్ విమలారెడ్డి గారు వారి జీవిత సాక్ష్యం మనకి గతంలో పంచుకొని ఉన్నారు. మరి ఇలాంటి నాయకుల్ని జస్ట్ మనం చూస్తూ ఉంటే చాలా అనిపిస్తుంది. మనం ఎంతో దేవుడు మన అంతరంగంలో ముద్రిస్తాడు, ఇలాగా మనం కూడా ఉండాలని. దేవునికి స్తోత్రం, దేవునికి సమస్త మహిమ నేను అర్పిస్తా ఉన్నాను. మరి పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేయవలసింది కోరుచున్నానండి. థ్యాంక్ యూ. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ దేవ, గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా. కోట్లాది మంది కోటీశ్వరులటి వారు భూలోకంలో ఉన్న ఎన్నికలేని మమ్మల్ని తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రియ బిడ్డలుగా చేసుకున్నందుకై నీకు వందనాలు. అలాగే ఈ రోజుల్లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రారంభించి అనుదినము మాకు దైవ సేవకులు, దైవ సేవకులందరి ద్వారా ఈ వాక్యాన్ని వినిపిస్తున్నందుకై, మాకు నేర్పిస్తూ ఉన్నందుకై నీకు వందనాలు. ఈరోజు ముఖ్యంగా నీ దాసరాలు డాక్టర్ విమలారెడ్డి గారిని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కుటుంబంలో నుండి వచ్చి ఆమె హృదయాన్ని సమర్పించబడి, రక్షించబడి, నీ సేవ కొరకు పిలువబడి, దేవ అనేక మందికి ఎలాగ నీ వాక్యమును అందించే కృపను, అనేక మంది కొరకు ప్రార్థించే గొప్ప పరిచయను మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో కూడా ఈ సమయాల్లో
మరి నేను మాతో పంచుకుంటున్న ఈ శ్రేష్టమైన వాక్యం కొరకు వందనాలు. ఈరోజు కూడా నేను అబ్రహాం యొక్క జీవితంలో నుండి మీరు ఎలాగన అబ్రహాముని పరీక్షించినారో వాటన్నిటిలో అబ్రహాము ఎలాగన జయించినాడు. అవును తండ్రి, తండ్రి విశ్వాసము, విధేయత, విజయము తండ్రి అబ్రహాం జీవితంలో మేము చూస్తూ ఉన్నాం. అలాగనే మీరు పరీక్షించిన అన్ని విషయాల్లో కూడా అబ్రహాము గెలిచినట్టుగా, విజయం పొందినట్టుగా కూడా మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకు విధేయత విషయంలో, అలాగనే తన యొక్క ప్రయారిటీస్, ఉద్దేశం విషయంలో, ఆయన యొక్క క్యారెక్టర్ విషయంలో, ఇంటిగ్రిటీ విషయంలో తండ్రి, తన విశ్వాస విషయంలో, ఓర్పు విషయంలో, అలాగే ప్రయారిటీస్ విషయంలో, అలాగే ఆయన ప్రేమ, కుమారుడు ఒక్కడై ఉన్న కుమారుడు లేక దేవుని మాటన దేవుని ఆ విషయంలో కూడా తాను నీకు విధేయత చూపి ఆ కష్టమైన విషయాల్లో కూడా ఎలాగ విజయాన్ని పొందుకున్నాడు తండ్రి. ఇది మేము అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డానికి సరిపడిన వాడే. మేము అబ్రహాము జీవితంలో నుండి ఎలాగ అనేక విషయాలు నేర్చుకొని మేము కూడా విశ్వాసం మార్గములో నడుచుటకు, నిన్ను ఆ రీతిగా గణపరచడం, అలాగనే మీరు మాకు అప్పగించిన ముగించడానికి దేవా నీ కృప మాకు దయచేయండి. ప్రాప్తముందించిన దైవ సేవకులను అనేక విధాలుగా మీరు వాడుకుంటున్నారు, ఇంకను బలపరిచి వాడుకున్నారు. ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించారు. ఈ వాక్యమే గొప్ప ఆశీర్వాదమున్నాయి. ఈ వాక్యం వెలుగులో ఇంకా మా జీవితాలని దేవగా మెరుగుపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగనే ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, రోగంలో ఉన్నారు, అందరికీ మేలు చేసే దేవాన్ని పొందన్నారు. మా జీవితాలు, మా కుటుంబాలు, అలాగనే క్రైస్తవ సమాజము ఈ లోకంలో గొప్ప ప్రభావితం చూపి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించేలాగన మమ్మల్ని అందరినీ ప్రభావం వాడుతారు. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాన్ని పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయము. మా యెడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక శక్తి, సన్నిధి నడిపించి మనందరికీ తోడైంది. అబ్రహాము వలె అవిశ్వాస పరీక్షలలో మనము కూడా జయించుటకు దేవుడి కృప, ఆసక్తి మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించిన దాకా. థ్యాంక్ యూ పాష్ గారు. మరొకసారి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందామండి. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి.